ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. 45 పేజీల రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం ప్రైమ్ 9 న్యూస్ చేతికి చిక్కింది. శివబాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని ఏసీబీ పేర్కొంది. ఇక శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్టు వెల్లడైంది. విల్లాలను కూడా లంచంగా పొందిన బాలకృష్ణ బినామీల పేరిట ఆ విల్లాలను రిజిస్ట్రేషన్ చేయించారు. 2 ఏళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాలకృష్ణకు 30 మంది అధికారులు సహకరించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఏదైతే శివబాలకృష్ణపై ఇప్పటికీ 2 రోజుల నుంచి కూడా ఏదైతే సిబిఐ అధికారులు వరుసగా ఏదైతే దాడులు అయితే నిర్వహించారో అలాగే కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు అయితే దాఖలు చేశారు. మొత్తానికి ఏదైతే శివబాలకి లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే హెచ్ఎండి ప్లానింగ్ విభాగంలో కీలక పాత్రలో ఏదైతే శివబాలకృష్ణ పనిచేసే టైంలోని తన ఉద్యోగం అడ్రస్లోని భారీ అవినీతికి పాల్పడడం మనం చూసాం. మొత్తానికి విల్లాలను కూడా లంచంగా పొందినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే తను ఉంటున్న కొన్ని విల్లాలు ఏదైతే ఇవన్నీ కూడా లంచంగానే పొందినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే డబ్బు రూపం కాకుండా వస్తువు రూపంలోని భారీగా అక్రమాలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. అలాగే బినామీ పేరిట ఏదైతే విల్లాలు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయించారు. 2 ఏళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీపీ అధికారులకు కొన్ని ఫిర్యాదులు అందడంతో అప్పటి నుంచి కూడా ఏదైతే బాలకృష్ణపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఏసీపీ రేడార్ లోనే బాలకృష్ణ సహకరించిన ఏదైతే 30 మంది అధికారులపై కూడా ప్రస్తుతం ఏదైతే ఎంక్వైరీ అయితే చేసే ప్రయత్నాలు అయితే ఏసీపీ అధికారులు ఉన్నారు. పూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.